హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషన్. ఈరోజు వీడియోలో ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ 80386 మైక్రో ప్రాసెసర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. దానివల్ల లేటెస్ట్ వీడియోస్ మీరు చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ 80386 మైక్రో ప్రాసెసర్ వెళ్ళే ముందు ఫస్ట్ అందులో డివైడ్ అండ్ యూనిట్స్ కానీ వాటి గురించి తెలుసుకుందాం. సో 80386 మైక్రో ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ అనేది 3 యూనిట్స్గా డివైడ్ అయింది. సో అంటే ఈ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్లో మెయిన్గా 3 యూనిట్స్ ఉంటాయి. అవి ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మెమరీ మేనేజ్మెంట్ యూనిట్, బస్ ఇంటర్ఫేస్ యూనిట్. సో ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చేసరికి మళ్ళీ 2 రకాలుగా డివైడ్ అయింది. అదేంటంటే ఎగ్జిక్యూషన్ యూనిట్, ఇన్స్ట్రక్షన్ యూనిట్. మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ వచ్చేసరికి సెగ్మెంటేషన్ యూనిట్, పేజింగ్ యూనిట్. సో ఇవి ఇందులో టైప్స్. వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో. సో ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ చూద్దాం ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ 80386కి. సో ఈ బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్లాక్ డయాగ్రామ్లో ఫస్ట్ బ్లాక్స్ గుర్తుపెట్టుకోండి. సో బ్లాక్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇలా ఉంటాయి. ఫస్ట్ పైన 3 బాక్సెస్, ఈ పైన 3 బాక్సెస్, ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, అలాగే ఇక్కడ 3 బాక్సెస్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 బాక్సెస్, ఇక్కడ 3 బాక్సెస్ ఉంటాయి. సో దానికి ఎగ్జాక్ట్గా కిందే 2 బాక్సెస్ ఉంటాయి. మళ్ళీ ఎక్కడో 3 బాక్స్, ఎక్కడో 3 లైన్ బాక్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ కింద 2 బాక్స్ ఒకటి ఉంటుంది బాక్స్. అండ్ ఇక్కడ సింగిల్ బాక్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక చిన్నది ఉంటుంది ఒక బాక్స్ అనేది. సో ఇలా ఫస్ట్ బాక్సెస్ డ్రా చేసుకోండి. సో ఎందుకంటే మీకు ఈజీగా మీరు నేర్చుకోవచ్చు అప్పుడు బ్లాక్ డయాగ్రామ్ అనేది ఈ వేలో వెళ్తే. సో ఫస్ట్ ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకోండి వచ్చేంత వరకు. ఇలా మీరు డ్రా చేయగలగాలి. సో ఆ తర్వాత ఏం చేస్తారంటే నేమ్స్ నేర్చుకోండి. వీటిల్లో ఏంటి నేమ్స్ అనేది. సో ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇలా నేమ్స్ అనేవి రాసుకోండి. 3 ఇన్పుట్ యాడర్, డిస్క్రిప్టర్ రిజిస్టర్స్, లిమిటెడ్ అట్రిబ్యూట్ PLA, యాడర్, పేజ్ క్యాచ్, లిమిటెడ్ అట్రిబ్యూట్ PLA. చూడండి ఈ 2 బాక్సెస్కి నేమ్స్ సిమిలర్గానే ఉన్నాయి. లిమిటెడ్ అట్రిబ్యూట్ PLA, లిమిటెడ్ అట్రిబ్యూట్ PLA. 3 ఇన్పుట్ యాడర్, ఇక్కడ యాడర్. రేంజ్ డిస్క్రిప్టర్ రిజిస్టర్స్, ఇక్కడ పేజ్ క్యాచ్. పేజ్ క్యాచ్ ఎందుకంటే ఇక్కడ పేజింగ్ యూనిట్. ఇది పేజింగ్ యూనిట్, ఇది సెగ్మెంట్ రిజిస్టర్స్. సెగ్మెంటేషన్ యూనిట్ ఇది పేజింగ్ యూనిట్. నెక్స్ట్ ఇది ఇన్స్ట్రక్షన్ డీకోడర్, 3 డీకోడెడ్ ఇన్స్ట్రక్షన్ క్యూ. నెక్స్ట్ ప్రీఫెచ్డ్ లిమిట్ చెక్కర్, 16 బైట్ కోడ్ క్యూ. బ్యారల్ షిఫ్టర్, ఇది 64 బ్యారల్ షిఫ్టర్ ఆర్ యాడర్. మల్టిప్లై ఆర్ యాడర్. రిజిస్టర్ ఫైల్, అడ్రస్ డ్రైవర్, పైప్లైన్ ఆర్ బస్ సైజ్, లిమిటెడ్ అట్రిబ్యూట్ PLA, డీకోడ్ అండ్ సీక్వెన్సింగ్, కంట్రోల్ రూమ్, రిక్వెస్ట్ ప్రయారిటైజర్, PTU. సో ఈ నేమ్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఎక్కడ ఏ బాక్స్లో ఏ నేమ్ అనేది మీకు ఐడెంటిఫై అయ్యేదాకా ఇలా రాసుకోండి. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా ముందు బాక్సెస్ తీసుకోండి, తర్వాత నేమ్స్ రాసుకోండి చూడకుండా. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత కనెక్షన్స్ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు కనెక్షన్స్ చూద్దాం. కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అని. సో ఫస్ట్ ఇక్కడ నుంచి. సో ఫ్రెండ్స్ ఇలా నేమ్స్ ఇచ్చిన తర్వాత సో ఇలా కనెక్షన్స్ అనేవి డ్రా చేయండి. సో కనెక్షన్స్ అన్ని డ్రా చేశాక ఇలా ఉంటుంది. సో ఇది టోటల్ మనకి ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ 80386 మైక్రో ప్రాసెసర్. సో ఇప్పుడు కనెక్షన్స్ అనేవి ఎలా ఇచ్చామో చూద్దాం. సో ఈ ప్యారలల్ షిఫ్టర్ ఏదైతే ఉందో ప్యారలల్ షిఫ్టర్ యాడర్కి ఈ 3 ఇన్పుట్ యాడర్ ప్లస్ డిస్క్రిప్టర్ రిజిస్టర్స్ని కనెక్ట్ చేయండి. సో అవి వచ్చేసరికి 32 బిట్ ఎఫెక్టివ్ అడ్రస్ బస్. ఈ 2 పిన్స్ వచ్చేసరికి మనం కనెక్ట్ చేసింది 32 బిట్ ఎఫెక్టివ్ అడ్రస్ బస్. సో అలాగే నెక్స్ట్ డీకోడ్ అండ్ సీక్వెన్సింగ్ అండ్ కంట్రోల్ రూమ్. ఈ కంట్రోల్ రూమ్ పిన్ వచ్చేసరికి రిజిస్టర్ ఫైల్కి కనెక్ట్ చేస్తాం. అంటే కంట్రోల్ రూమ్ నుంచి కంట్రోల్ సిగ్నల్స్ అనేవి రిజిస్టర్ ఫైల్కి మనం కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ డీకోడ్ అండ్ సీక్వెన్సింగ్. ఈ డీకోడ్ అండ్ సీక్వెన్సింగ్ వచ్చేసరికి బ్యారల్ షిఫ్ట్, ఈ 64 బిట్ బ్యారల్ షిఫ్ట్ యాడర్ అనేది దాని యొక్క రిజల్ట్ అనేది ఈ డీకోడ్ అండ్ సీక్వెన్సింగ్కి ఇస్తుంది. అలాగే ఇక్కడ ఈ PTU అనే పిన్ ఉంది కదా, ఈ పిన్ వచ్చేసరికి ఈ బ్యారల్ షిఫ్టర్కి అనేది దాన్ని కనెక్ట్ చేసుకుంటుంది. అలాగే ఈ కంట్రోల్ రూమ్ యొక్క కంట్రోల్ సిగ్నల్స్ ఈ PTUకి ఇస్తాం మళ్ళీ మనం.
ఇక్కడ నుంచి చూడండి కనెక్ట్ చేసాం. కంట్రోల్ రిజిస్టర్ ఫైల్కి ఏదైతే కంట్రోల్ సిగ్నల్స్ పంపించామో సేమ్ పీటీయూ కూడా పంపించాం. సో అది ఆ కంట్రోల్ సిగ్నల్స్ అన్ని బేస్ చేసుకొని బ్యారల్ షిఫ్టర్కి పంపిస్తుంది అది. సో బ్యారల్ షిఫ్టర్ మళ్ళీ డీకోడ్ అండ్ సీక్వెన్సింగ్ ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లిమిట్ అండ్ అట్రిబ్యూట్ పిఎల్ఏ అని ఉంది కదా, ఇదేంటంటే సెగ్మెంట్ రిజిస్టర్స్ని లిమిట్ చేసి ఉంచడానికి. ఎందుకంటే అదే కోడ్ కానీ డేటా కానీ ఇన్వాలిడ్ కోడ్ ఏమి రాకుండా ఉండడానికి ఈ లిమిట్ అండ్ అట్రిబ్యూట్ పిఎల్ఏ అనేది వాడతాం. సో దీనివల్ల ఏంటంటే సెగ్మెంట్ రిజిస్టర్స్ అన్నీ లిమిట్గా ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఈ పైప్ లైన్ ఆర్ బస్ సైజ్ అని ఉంది కదా, సో ఇదేంటంటే పైప్ లైనింగ్. సో ఈ పైప్ లైనింగ్ ఇదిగోండి, ఇదంతా స్ట్రైట్గా లైన్ ఉంది కదా. సో ఈ పైప్ లైనింగ్ ఎందుకంటే మల్టిపుల్ వర్క్ చేసుకోవడానికి పైప్ లైనింగ్ వాడతాం, మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి. సో ఇదిగోండి ఈ డీకోడ్ అండ్ సీక్వెన్స్కి ఈ పైప్ లైనింగ్కి రెండింటికి బైడైరెక్షనల్ కనెక్ట్ చేసాం. సో ఇక్కడ లిమిట్ అండ్ అట్రిబ్యూట్ పిఎల్ఏకి ఇన్స్ట్రక్షన్ డీకోడర్ ఈ రెండింటి నుంచి పైప్ లైనింగ్కి బైడైరెక్షనల్ కనెక్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ అలాగే ఈ లిమిట్ అండ్ అట్రిబ్యూట్ పిఎల్ఏ ప్రీఫెచర్ లిమిట్ చెక్కర్ ఈ సింగిల్ డైరెక్షన్లో కనెక్ట్ చేసుకున్నాం. లిమిట్ అండ్ అట్రిబ్యూట్ పిఎల్ఏకి పైప్ లైనింగ్ నుంచి లిమిట్ అండ్ అట్రిబ్యూట్ పిఎల్ఏకి, అలాగే పైప్ లైనింగ్ నుంచి ప్రీఫెచర్ లిమిట్ చెక్కర్కి. సో ఇది వచ్చేసరికి ఇంటర్నల్ కంట్రోల్ బస్. ఈ పైప్ లైనింగ్ సిగ్నల్ ఏదైతే ఉందో ఇది ఇంటర్నల్ కంట్రోల్ బస్సు. ఇంటర్నల్గా మొత్తం సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి ఇది, అందుకే ఇది ఇంటర్నల్ కంట్రోల్ బస్ అన్నాం. అండ్ అలాగే 3 ఇన్పుట్ యాడర్కి మధ్య బైడైరెక్షనల్గా కనెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఇది వచ్చేసరికి మనకు 32 బిట్ లీనియర్ అడ్రస్. సో మనకు 32 బిట్ లీనియర్ అడ్రస్ ఇది లిమిట్ అండ్ అట్రిబ్యూట్ పిఎల్ఏ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ అలాగే కోడ్ ఫెచ్ ఆర్ పేజ్ ఆర్ డేటా ఫెచ్. సో ఈ సిగ్నల్ అనేది ప్రీఫెచ్ లిమిట్ చెక్కర్ నుంచి లిమిట్ అండ్ అట్రిబ్యూట్ పిఎల్ఏ కనెక్ట్ అవుతుంది. అంటే కోడ్ని ఫెచ్ చేసుకోవటం. ఈ ప్రీఫెచ్ లిమిట్ చెక్కర్కి లిమిట్ అండ్ అట్రిబ్యూట్ పిఎల్ఏకి మధ్య కోడ్ని కానీ పేజ్ డేటాని కానీ ఫెచ్ చేసుకోవటం, అంటే ఒకదాని నుంచి ఒకటికి ఫెచ్ చేసుకోవటం కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ ఈ కనెక్షన్ అనేది వాడతాం. సో ఇది వచ్చేసరికి మనకి లిమిట్ అండ్ అట్రిబ్యూట్ పిఎల్ఏ ఇక్కడ కూడా కనెక్ట్ అయింది. రెండు లిమిట్ అండ్ అట్రిబ్యూట్ పిఎల్ఏస్ కదా, అందుకని ఇక్కడ కూడా ఇది కనెక్ట్ అయింది 32 బిట్ దీని సైజ్ వచ్చేసరికి. సో ఈ యాడర్ నుంచి ఈ అడ్రస్ డ్రైవర్కి కనెక్షన్ చేసాం. సో ఇక్కడ ప్రీఫెచర్ లిమిట్ చెక్కర్ 16 బైట్ కోడ్ క్యూ. సో ఇది ఒక క్యూ అనమాట, ఇన్స్ట్రక్షన్ క్యూ. ఇందులో ఏంటంటే 16 బైట్ కోడ్స్ని స్టోర్ చేస్తాం. సో ఇది తీసుకెళ్ళి మనం 3 డీకోడెడ్ ఇన్స్ట్రక్షన్ క్యూకి ఇచ్చాం, అంటే డీకోడర్కి ఇచ్చాం, ఇన్స్ట్రక్షన్ క్యూ డీకోడర్కి. సో ఇవి వచ్చేసరికి మనకి స్టేటస్ ఫ్లాగ్స్. అండ్ రిజిస్టర్ ఫైల్ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి మనం ఇది డెడికేటెడ్ ఏఎల్యూ బస్ కనెక్షన్ లైన్, ఇది 32 బిట్ లిమిట్ అండ్ అట్రిబ్యూట్ పిఎల్ఏకి ఇచ్చాం. సో ఇదేం చేస్తుందంటే ఈ అడ్రస్ డ్రైవర్ అడ్రస్ అండ్ బస్ కంట్రోల్, ఈ బస్ కంట్రోల్ ఉంది కదా ఏదైతే పైన, ఈ బస్ కంట్రోల్ని ఎనేబుల్ చేసే సిగ్నల్, అంటే ఆన్ చేసే సిగ్నల్ని జనరేట్ చేసి అడ్రస్ని ప్లస్ బస్ కంట్రోల్ ఎనేబుల్ సిగ్నల్ రెండింటిని ఈ రిక్వెస్ట్ ప్రయారిటైజర్ అనే దానికి ఇస్తుంది. అది కంట్రోల్ సిగ్నల్ అనమాట, అలా ఇస్తుంది. సో ఇది వచ్చేసరికి మన సెగ్మెంటేషన్ యూనిట్, ఇది వచ్చేసరికి పేజింగ్ యూనిట్, ఇది వచ్చేసరికి బస్ కంట్రోల్. ఈ బస్ కంట్రోల్ ఏం చేస్తుందంటే ఈ సిస్టమ్ బస్సెస్లో మొత్తం ఏ బస్సు నుంచైనా వచ్చే రిక్వెస్ట్ అన్నిటినీ ఇది కంట్రోల్ చేస్తుంది ఈ రిక్వెస్ట్ ప్రయారిటైజర్ని ఉపయోగించి. సో ఇలా మీరు డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుని బ్లాక్ డయాగ్రామ్ అనేది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. సో ఇది వచ్చి ఫంక్షనింగ్. సో ఈ అడ్రస్ డ్రైవర్ వచ్చేసరికి BE0 to BE3, బస్ ఎనేబుల్ 0 to బస్ ఎనేబుల్ 3. అండ్ ఇది పైప్ లైనింగ్ బస్ సైజ్, మెమరీ ఆర్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్, రైట్ ఆర్ రీడ్ బార్, ఇవన్నీ. లిమిట్ అండ్ అట్రిబ్యూట్ పిఎల్ఏ దగ్గర D0 to D31. సో ఈ లిమిట్ అండ్ అట్రిబ్యూట్ పిఎల్ఏ ఏంటి అవన్నీ కింద చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ బ్లాక్ డయాగ్రామ్. సో ఇలా డ్రా చేసుకోవాలి, ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ మీరు బాక్సెస్ డ్రా చేసుకోండి, తర్వాత నేమ్స్ డ్రా చేసుకోండి, తర్వాత కనెక్షన్స్ ఇచ్చుకోండి. సో ఇలా ప్రాక్టీస్ చేస్తూ 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది ఇది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ దీని ఒక ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో 8036 మైక్రోప్రాసెసర్ ఆర్కిటెక్చర్ ఎన్ని విధాలుగా డివైడ్ అయింది అది అని. సో అందులో మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో 2 టైప్స్, ఎగ్జిక్యూషన్ యూనిట్ అండ్ ఇన్స్ట్రక్షన్ యూనిట్. సో అందులో ఎగ్జిక్యూషన్ యూనిట్ అంటే ఏంటో చూద్దాం. సో ఎగ్జిక్యూషన్ యూనిట్ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూషన్ యూనిట్ ఆఫ్ CPU, అంటే CPUలో ఎగ్జిక్యూషన్ యూనిట్ కదా 2 టైప్స్లో, CPUలోనే కదా 2 టైప్స్, అందులో ఎగ్జిక్యూషన్ యూనిట్ ఇది ఏం చేస్తుందంటే డేటాని హ్యాండిల్ చేస్తుంది. ఆర్ రీడ్స్ ది డీకోడెడ్ ఇన్స్ట్రక్షన్
అండ్ క్యాలిక్యులేట్స్ ఇట్స్ ఆఫ్సెట్ అడ్రస్ బై యూజింగ్ 8 జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అండ్ 8 స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్. అంటే ఎగ్జిక్యూషన్ యూనిట్ ఏం చేస్తుందంటే, ఎగ్జిక్యూషన్ యూనిట్ సిపియూలో ఉంటుంది. అది ఏం చేస్తుందంటే డేటాని హ్యాండిల్ చేసిద్ది, లేదా డేటాని ఏదైతే మనం ఇన్స్ట్రక్షన్ని డీకోడ్ చేసుకుంటామో దాన్ని రీడ్ చేసి దాని యొక్క ఆఫ్సెట్ అడ్రస్ని క్యాలిక్యులేట్ చేసిద్ది. మనం ఆ డీకోడ్ చేసుకునే ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాని ఆఫ్సెట్ అడ్రస్ని క్యాలిక్యులేట్ చేసిద్ది. ఎలా క్యాలిక్యులేట్ చేసిద్ది అంటే 8 జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అండ్ 8 స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ని వాడి క్యాలిక్యులేట్ చేసిద్ది. సో ఎగ్జిక్యూషన్ యూనిట్లో మొత్తం 3 టైప్స్: కంట్రోల్ యూనిట్, డేటా యూనిట్, ప్రొటెక్షన్ టెస్ట్ యూనిట్. సో కంట్రోల్ యూనిట్లో ఇట్ ప్రొడ్యూసెస్ నెసరీ కంట్రోల్ సిగ్నల్స్ బేస్డ్ ఆన్ ది డీకోడెడ్ ఆప్ కోడ్స్. మనం ఏదైతే డీకోడ్ చేసిన ఆప్ కోడ్ అంటే ఇన్స్ట్రక్షన్ కానీ కోడ్ కానీ ఏదైనా డీకోడ్ చేసిన ఆప్ కోడ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఆ డీకోడ్ చేసుకున్న ఆప్ కోడ్ బట్టి కంట్రోల్ సిగ్నల్స్ అనేది జనరేట్ చేసింది కంట్రోల్ యూనిట్. నెక్స్ట్ డేటా యూనిట్. ఇట్ కంటైన్స్ 64-bit బ్యారెల్ షిఫ్టర్, మల్టిప్లై ఆర్ డివైడ్ యూనిట్ అండ్ 8 జనరల్ పర్పస్ రిజిస్టర్స్. ఇట్ పర్ఫార్మ్స్ ది ఆపరేషన్స్ రిక్వైర్డ్ ఫర్ కంట్రోల్ యూనిట్. సో ఇక్కడ డేటా యూనిట్ అంటే ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ మనం ఎంత చూసాం కదా బ్లాక్ డయాగ్రామ్లో బ్యారెల్ షిఫ్టర్, మల్టిప్లైయర్ ఆర్ రిజిస్టర్ ఫైల్. సో ఈ 3 కలిపే కంబైన్డ్గా మనం డేటా యూనిట్ అంటాం. సో ఇట్ కంటైన్స్ 64-bit బ్యారెల్ షిఫ్టర్, మల్టిప్లైయర్ డివైడ్ యూనిట్ అండ్ 8 జనరల్ పర్పస్ రిజిస్టర్స్. ఈ 3 కలిపి డేటా యూనిట్ అంటాం. ఈ డేటా యూనిట్లో ఈ 3 అనేవి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి. ఏవైతే కంట్రోల్ యూనిట్కి అవసరమో ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి. కంట్రోల్ యూనిట్ అంటే ఇది. నెక్స్ట్ ప్రొటెక్షన్ టెస్ట్ యూనిట్. ప్రొటెక్షన్ టెస్ట్ యూనిట్ అంటే ఈ కంట్రోల్ యూనిట్లో మనకి రామ్లో ఒక మైక్రో కోడ్ అనేది స్టోర్ చేసుకొని ఉంటాం. ఆ స్టోర్ చేసుకున్న మైక్రో కోడ్ని బేస్ చేసుకొని ఈ ప్రొటెక్షన్ టెస్ట్ యూనిట్ ఏం చేస్తుందంటే సెగ్మెంటేషన్ అంటే మెమరీని సెగ్మెంట్స్గా డివైడ్ చేయటం, బ్లాక్స్ లాగా. వాటిలో ఏమైనా వైలేషన్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయా, ఎర్రర్స్ కానీ అని చెక్ చేసుకొని ప్రొటెక్షన్ అనేది కల్పించింది ఈ ప్రొటెక్షన్ టెస్ట్ యూనిట్. సో ఇది ఎగ్జిక్యూషన్ యూనిట్ చేసే పని. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యూనిట్. సో సిపియూలో ఫస్ట్ పార్ట్ 2 టైప్స్ కదా, అందులో ఎగ్జిక్యూషన్ ఒకటి అండ్ ఇన్స్ట్రక్షన్ యూనిట్ రెండోది. సో ఇన్స్ట్రక్షన్ యూనిట్లో మళ్ళీ 2 టైప్స్: ఇన్స్ట్రక్షన్ ప్రీఫెచ్ యూనిట్, ఇన్స్ట్రక్షన్ డీకోడ్ యూనిట్. ఈ ఇన్స్ట్రక్షన్ ప్రీఫెచ్ యూనిట్ ఏం చేసిద్దంటే ఇన్ దిస్ యూనిట్ ఆఫ్ సిపియూ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫెచ్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ 16-byte కోడ్ క్యూ. అంటే ఈ ఇన్స్ట్రక్షన్ ప్రీఫెచ్ యూనిట్లో ఏం చేసిద్దంటే సిపియూలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫెచ్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ 16-byte కోడ్ క్యూ. మెమరీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫెచ్ చేసుకునిద్ది. ఇది ఇన్స్ట్రక్షన్ ప్రీఫెచ్ యూనిట్ అనేది ఫెచ్ చేసుకొని 16-byte కోడ్ క్యూ అంటే ఇన్స్ట్రక్షన్ క్యూలో ఇది ఫెచ్ చేసుకున్న ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇన్స్ట్రక్షన్ క్యూలో స్టోర్ చేస్తాయి. ఆ ఇన్స్ట్రక్షన్ క్యూలో ఒక్కొక్క బైట్ ఒక స్టోరేజ్ స్పేస్ ఎంత అంటే 16 bytes వరకు స్టోర్ చేయొచ్చు. సో ఒక్కొక్క లొకేషన్లో. సో ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫెచ్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ 16-byte కోడ్ క్యూ. దిస్ ఆపరేషన్ ఇస్ పర్ఫార్మ్డ్ ఓన్లీ వెన్ ద బస్ ఈజ్ ఫ్రీ. సో ఇలా ముందే ప్రీఫెచ్డ్ అంటే ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ అనేవి నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవబోయే ఇన్స్ట్రక్షన్స్ని ముందే ప్రీఫెచ్ చేసుకొని ఇన్స్ట్రక్షన్ క్యూలో స్టోర్ చేయడం. ఈ ఆపరేషన్ ఎప్పుడు పర్ఫామ్ చేసిద్ది అంటే ఎప్పుడైతే బస్ అనేది ఫ్రీగా ఉందో, ఏ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఆ టైంలో పర్ఫామ్ చేసిద్ది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ డీకోడ్ యూనిట్. ఇన్ దిస్ ప్రీఫెచ్డ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ రీడ్ అండ్ డీకోడెడ్ అండ్ దెన్ క్యూడ్ ఇన్ ది డీకోడెడ్ యూనిట్. అంటే ఇన్స్ట్రక్షన్ డీకోడ్ యూనిట్ ఏం చేస్తుందంటే ఈ ఇన్స్ట్రక్షన్ ప్రీఫెచ్ యూనిట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఫెచ్ చేసుకొని వచ్చిందో వాటిని రీడ్ చేసి డీకోడ్ చేసుకొని అండ్ దెన్ క్యూడ్ ఇన్ ది డీకోడెడ్ యూనిట్. డీకోడెడ్ యూనిట్లో క్యూలో అంటే ఒక లైన్లో స్టోర్ చేస్తాయి, క్యూడ్. సో ఇది ఇన్స్ట్రక్షన్ డీకోడ్ యూనిట్ చేసే పని. సో నెక్స్ట్ వచ్చేసరికి సెగ్మెంటేషన్ యూనిట్ ఆఫ్ మెమరీ. ఈ సెగ్మెంటేషన్ యూనిట్ వచ్చేసరికి మనకి మెమరీ మేనేజ్మెంట్ యూనిట్లో ఒక టైప్ అనమాట. సెగ్మెంటేషన్ యూనిట్ అనేది మెమరీ మేనేజ్మెంట్ యూనిట్లో 2 టైప్స్ ఉంటాయి, అందులో ఒక టైప్ సెగ్మెంటేషన్ యూనిట్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్లో మెమరీని సెగ్మెంట్స్గా డివైడ్ చేసి మళ్ళీ ఆఫ్సెట్ అడ్రస్ బట్టి డేటా అనేది షేర్ చేయడం కానీ ఆ డేటాని పర్టికులర్ అడ్రస్లో అలొకేట్ చేయడం కానీ ఈ సెగ్మెంటేషన్ యూనిట్ చేసిద్ది. సో ఇన్ రియల్ అడ్రస్ మోడ్ ఇట్ క్యాలిక్యులేట్స్ అడ్రసెస్ ఈజ్ ఇన్. ఈ సెగ్మెంటేషన్ యూనిట్ రియల్ అడ్రస్ మోడ్లో ఆపరేట్ చేస్తే అదేం చేస్తుందంటే అడ్రసెస్ని క్యాలిక్యులేట్ చేసిద్ది. ఎలా అంటే 8086 80286లో ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తామో అలాగే క్యాలిక్యులేట్ చేసిద్ది రియల్ అడ్రస్ మోడ్లో ఆపరేట్ చేసేటప్పుడు. అలా కాకుండా ప్రొటెక్టెడ్ వర్చువల్ అడ్రస్ మోడ్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు
32-bit linear address by using offset, selector and descriptor. వీటిని యూజ్ చేసుకొని మనం అడ్రస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం ప్రొటెక్టెడ్ వర్చువల్ అడ్రస్ మోడ్లో. ఏవి ఆఫ్సెట్, సెలెక్టర్. ద మ్యాక్సిమం అలౌవబుల్ సైజ్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇన్ దిస్ యూనిట్ ఈస్ 4 GB. సో సెగ్మెంట్స్కి వచ్చేసరికి మ్యాక్సిమం అలౌవబుల్ సైజ్ ఈ యూనిట్లో, సెగ్మెంటేషన్ యూనిట్లో ఎంత అంటే 4 GB. నెక్స్ట్ వచ్చేసరికి పేజింగ్ యూనిట్. ద పేజింగ్ యూనిట్ ఆఫ్ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్. సెగ్మెంటేషన్ యూనిట్ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్లో టైప్ అయితే, ఇంకో టైప్ వచ్చేసరికి పేజింగ్ యూనిట్. ఈ పేజింగ్ యూనిట్ ఏం చేస్తుందంటే, ఇది కూడా ఒక సెగ్మెంటేషన్ యూనిటే, ఒక టైప్ ఆఫ్. ఇందులో ఏం చేస్తుందంటే మెమరీని సెగ్మెంటేషన్ యూనిట్ ఏం చేస్తుందంటే సెగ్మెంట్స్గా డివైడ్ చేసిద్ది. ఈ సెగ్మెంట్ వస్తే 64 KB సైజ్ అలా ఉంటుంది. సో ఈ పేజింగ్ ఏం చేస్తుందంటే ఆ డివైడ్ అండ్ సెగ్మెంట్స్ ఒక్కొక్క దాన్ని మళ్ళీ డివైడ్ చేసిద్ది పేజెస్ లాగా. విత్ ఈ సెగ్మెంట్ డివైడ్ ఇంటూ పేజెస్. ఇట్ కంబైన్ ఫిజికల్ మెమరీ యాజ్ పేజెస్ ఆఫ్ ఈచ్ 4 KB. 64 KB ఈచ్ సెగ్మెంట్ 64 KB సైజ్ అని చెప్పే కదా, ఇది దాన్ని పేజెస్లో డివైడ్ చేసిద్ది. ఒక్కొక్క పేజ్ సైజ్ వచ్చేసరికి 4 KB. ఈ పేజింగ్ యూనిట్ ఈజ్ ఎనేబుల్డ్. పేజింగ్ యూనిట్ ఎనేబుల్ అయిన ఉన్నప్పుడు అది ఏం చేసిద్దంటే, ఈ సెగ్మెంటేషన్ యూనిట్లో ఏం చెప్పాను, ప్రొటెక్టెడ్ వర్చువల్ అడ్రస్ మోడ్లో 32-bit లీనియర్ అడ్రస్ని ఈ మూడింటి ద్వారా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పా కదా. సో ఇదేం చేస్తుందంటే పేజింగ్ యూనిట్ ఎనేబుల్ చేస్తే 32-bit లీనియర్ అడ్రస్ని 32-bit ఫిజికల్ అడ్రస్గా కన్వర్ట్ చేసిద్ది. ఫిజికల్ అడ్రస్ కంటే పేజింగ్లా కన్వర్ట్ చేద్దాం పేజింగ్ మెకానిజం వాడి. సో అది పేజింగ్ యూనిట్ చేసే పని. నెక్స్ట్ కంట్రోల్ అండ్ అట్రిబ్యూట్ PLA. కంట్రోల్ అండ్ అట్రిబ్యూట్ PLAలో ఇట్ మానిటర్స్ ఈచ్ పేజ్ దట్ కంటైన్స్ పేజింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది టాస్క్. ఈ కంట్రోల్ అండ్ అట్రిబ్యూట్ PLA ఏం చేసిద్దంటే పేజింగ్ యూనిట్ని ఈచ్ పేజ్లో సెగ్మెంట్స్ని పేజ్గా డివైడ్ చేస్తామని చెప్పి పేజెస్గా ఒక్కొక్క పేజ్ని మానిటర్ చేసిద్ది. అంటే అందులో ఉన్న పేజింగ్ ఇన్ఫర్మేషన్ పర్టికులర్ టాస్క్కి సంబంధించిన పేజింగ్. సో అలా ఈ పేజింగ్ ఈచ్ పేజ్లో ఉన్న పేజింగ్ ఇన్ఫర్మేషన్ని, పర్టికులర్ టాస్క్కి సంబంధించిన పేజింగ్ ఇన్ఫర్మేషన్ని ఈ కంట్రోల్ అండ్ అట్రిబ్యూట్ PLA మానిటర్ చేసిద్ది. సో అది కంట్రోల్ అండ్ అట్రిబ్యూట్ PLA. నెక్స్ట్ బస్ కంట్రోల్ యూనిట్. ఈ బస్ కంట్రోల్ యూనిట్ ఏం చేసిద్దంటే, సో వేరియస్ బస్ రిక్వెస్ట్ బై యూజింగ్ ఏ రిక్వెస్ట్ ప్రయారిటైజర్. ఒక రిక్వెస్ట్ ప్రయారిటైజర్ని యూజ్ చేసుకొని వేరియస్ బస్ రిక్వెస్ట్ వేరియస్ రిక్వెస్ట్ అనే వాటిని ఈ ప్రయారిటైజర్ని ఉపయోగించి కంట్రోల్ చేసిద్ది ఈ బస్ కంట్రోల్ యూనిట్. సో అది బస్ కంట్రోల్ యూనిట్ చేసే పని. నెక్స్ట్ అడ్రస్ డ్రైవర్. సో ఈ అడ్రస్ డ్రైవర్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డ్రైవ్ బస్ అనేబుల్ అండ్ అడ్రస్ సిగ్నల్స్. అంటే అడ్రస్ డ్రైవర్ ఏం చేస్తుందంటే బస్ అనేబుల్ అంటే బస్ని అనేబుల్ చేసే సిగ్నల్, బస్ కంట్రోల్ని అనేబుల్ చేసే సిగ్నల్ అను అడ్రస్ సిగ్నల్స్ని డ్రైవ్ అంటే తీసుకుని వెళ్ళి బస్ కంట్రోల్కి ఇస్తాయి. బస్ అనేబుల్ అండ్ సో తీసుకెళ్ళి అలా బస్ కంట్రోల్కి అనేది ఇస్తుంది ఈ బస్ అనేబుల్ అండ్ అడ్రస్ సిగ్నల్స్ని. తర్వాత బస్సు అనేబుల్ సిగ్నల్స్ తీసుకొని దాని ద్వారా బస్ని అనేబుల్ చేసి కంట్రోల్ చేస్తాయి కంట్రోల్ సిగ్నల్స్ ద్వారా బస్ రిక్వెస్ట్ని. సో నెక్స్ట్ పైప్ లైన్ అండ్ డైనమిక్ బస్ సైజింగ్ యూనిట్స్. సో ఈ పైప్ లైన్ అండ్ డైనమిక్ బస్ సైజింగ్ యూనిట్స్ ఎందుకు వాడతామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు హ్యాండిల్ ది కంట్రోల్ సిగ్నల్స్. ఈ బస్ కంట్రోల్ సిగ్నల్ ఏదైతే కంట్రోల్ సిగ్నల్, సో అవి ఏం చేస్తాయి అంటే కంట్రోల్ సిగ్నల్స్ని హ్యాండిల్ చేస్తాయి. బస్ కంట్రోల్ రిక్వెస్ట్ని బస్ రిక్వెస్ట్ ప్రయారిటైజర్ ఇచ్చే కంట్రోల్ సిగ్నల్స్ని హ్యాండిల్ చేస్తాయి ఈ పైప్ లైన్ అండ్ డైనమిక్ బస్ సైజింగ్ యూనిట్స్. సో నెక్స్ట్ డేటా బఫర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంటర్ఫేస్ ఇంటర్నల్ బస్ విత్ సిస్టమ్ బస్. ఇంటర్నల్ బస్ అంటే సిస్టమ్ లోపల ఉండే బస్ అనమాట. అంటే లోపల ఉన్న ఇంటర్నల్ ఆపరేషన్స్ అన్నీ ఇంటర్నల్ బస్ చేసిద్ది. సో ఇదేం చేసిద్ది అంటే ఆ ఇంటర్నల్ బస్ని సిస్టమ్ బస్తో ఇంటర్ఫేస్ చేసిద్ది, అంటే కనెక్ట్ చేసిద్ది డేటా బఫర్ అనేది. అండ్ లాస్ట్ది లిమిట్ అండ్ అట్రిబ్యూట్ PLA. మీరు బ్లాక్ డయాగ్రామ్లో చాలా పార్ట్స్లో చూసారు లిమిట్ అండ్ అట్రిబ్యూట్ PLA అంటే. ఇదేం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు వెరిఫై ది సెగ్మెంట్ లిమిట్స్ అండ్ దర్ అట్రిబ్యూట్స్ టు అవాయిడ్ ఇన్వాలిడ్ యాక్సెస్ టు కోడ్ ఆర్ డేటా. అంటే ఇదేం చేసిద్దంటే మనకు సెగ్మెంట్ రిజిస్టర్ యొక్క సెగ్మెంట్ సైజ్ కానీ లిమిట్స్ కానీ దాని యొక్క అట్రిబ్యూట్స్ ఇవన్నీ వెరిఫై చేసిద్ది అది కరెక్ట్గా ఉన్నాయా లేవా అని. అవి కరెక్ట్గా లేకపోతే ఏంటంటే ఇన్వాలిడ్ డేటా లేదంటే ఎర్రర్ డేటా ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఇదేం చేసిద్దంటే అలా రాకుండా సెగ్మెంట్ లిమిట్స్ని అట్రిబ్యూట్స్ని చెక్ చేసిద్ది కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. సో ఇది లిమిటెడ్ అట్రిబ్యూట్ PLA చేసే పని. సో ఇంతే ఫ్రెండ్స్, ఇది 8036 మైక్రో ప్రాసెసర్ యొక్క ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.